ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ప్రధానంగా మే నెల ఎలా ఉంటుందనేది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అందులో ముందుగా గోచారం తీసుకున్నట్లయితే రవి మేషం నుండి వృషభ రాశి సంచారం చేశారు. నెక్స్ట్ వచ్చేసి 16న కుంభంలోకి రాహు వస్తున్నాడు. అలాగే 16నే మనకు మే 16నే ఈ యొక్క సింహరాశిలోకి కన్యాను వదిలి కేతు భగవాను వస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి కుజుడు 31న సింహరాశిలోకి ప్రవేశిస్తున్నారు, అంటే మాసాంతంలో. నెక్స్ట్ వచ్చేసి 23న వృషభంలోకి మేషం వదిలి ఈ యొక్క బుధుడు వృషభ రాశి సంచారం చేస్తున్నారు. రవి వచ్చేసి మీకు వృషభ రాశిలోనే సంచారం చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి చంద్రుడు వచ్చేసి మకర రాశి సంచారం చేస్తున్నారు. రాహు వచ్చేసి మీకు ఇప్పుడే చెప్పాను కదా 16వ తేదీ వస్తున్నారు అనేసి కుంభంలోకి. నెక్స్ట్ శని భగవంతుడు వచ్చేసి మీనరాశి సంచారం చేస్తున్నారు. శుక్రుడు వచ్చేసి మేషం సంచారంలోనే ఉన్నారు. ఇది ద్వాదశ రాశులలో గోచారం. ఈ గోచారంలోకి అన్ని గ్రహాలను తెలుసుకున్నాం కదా. ఇంకా ప్రధానంగా శ్రీ తులసి ఛానల్లో చెప్పే సబ్జెక్ట్స్ వచ్చేసి యోగా, అస్ట్రాలజీ, మ్యూజిక్ థెరపీ, యోగా క్లాసులు, అస్ట్రాలజీ క్లాసులు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ముందుగా చాలా పెద్ద పెద్ద సబ్జెక్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు, చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మీకు ఇస్తాను. అవన్నీ కూడా మీరు చేసుకొని శాంతులు చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగారంటే మీకు అనేకమైనటువంటి శుభాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏవేవో అయిపోతున్నాయనేసి మనమేదో అయిపోతాం అనేసి మొన్న జరిగిన సూర్యగ్రహణం నుంచి అనేక రకమైనటువంటి వీడియోస్ రిలీజ్ నమ్మకండి, దయచేసి నమ్మకండి. ఆ క్రాసింగ్ లెవెల్లో అది నేను కూడా చెప్పాను. ఎప్పుడు రాహువును శని 29 ఏప్రిల్ 29 రోజు రాహును క్రాస్ చేసుకుంటూ ఆయన ఒకే నక్షత్రంలో మీనంలోకి వెళ్ళే ముందు రోజు, ఉగాది పండుగ ముందు రోజే మనము భారీ భూకంపాలు ఇవన్నీ చూసాం. ఇంకంతే, ఇంకేం చూడం. ఇది వాస్తవం. ఎందుకు? రీజన్ ఏంటంటే మనకు 2019 సంవత్సరంలో డిసెంబర్లో షష్టగ్రహ కూటమి, కేతుగ్రహ షష్టగ్రహ కూటమితోటి అన్ని గ్రహాలు వేరు రావటం ఒక నెలలో రిలీజ్ అయిపోయాయి. కుజుడు 45 days, కానీ రాహువు, కేతువు, శని, బుధుడు, రాహుకేతువులు 1.5 year, గురువు 1 year, శని 2.5 years బ్లాక్. సో వీళ్ళిద్దరి మధ్య నుంచి ధర్మవర్తి, దేవగురు వీళ్ళిద్దరి పైకి వస్తే, బయటకు వచ్చేస్తే ఇంకా లోకం శాంతి. ఇప్పుడు జరిగేటువంటిగాను ఒకటి గమనించుకుంటూ వెళ్ళండి. ఎంత అల్లర్లు లేపాలని చూసినా ఎక్కడా జరగదు. ఎందుకంటే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాశారు 6 మతాలు ఒకటేదే. ఆ రోజే ఆయన ప్రిడిక్ట్ చేశారు. ఈ విషయం వంగా బాబా గారు చెప్పలేదు. అలాగే ఈ యొక్క నోస్ట్రడామస్ కూడా చెప్పలేదు. ఎందుకు ఒకటవుతారంటే అందరిలో అవేర్నెస్, ఎడ్యుకేషన్ వచ్చేస్తుంది. మూర్ఖత్వం తొలగిపోయింది, జ్ఞానం పెరిగింది. ఒక వెన్నుపూస లాంటి మగవాడు యుద్ధానికి వెళితే కత్తి పుచ్చుకొని, గన్ పుచ్చుకొని సొసైటీలో ఎంతమంది బాగుపడతారో తెలియదు, కానీ వాని భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, తోడబుట్టువులు అందరూ లాస్ అయిపోతారు. ఈ విషయం అందరికీ అర్థమైంది. కాబట్టి ఎవరు ఇంకా మీదట ఇలాంటి యుద్ధాలు అనేటివి అవన్నీ అయిపోయినాయి. ఆఫ్ఘనిస్తాన్ సర్వనాశనం అయిపోయింది. అప్పుడు చిన్నపిల్లల్ని ఇలా ఇసిరి వేశారు. మా పిల్లలన్నా కాపాడండి అండి. ఎయిర్ ఫోర్స్ ఆ విమానం రెక్కలు పట్టుకుని ఆ దేశం దాటి వచ్చారు తాలిబాన్లు. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళంతా కూడా ప్రజలు. స్త్రీలకు మానరక్షణమైంది, పురుషులకు ప్రాణ సంకటం ఏర్పడ్డది. పిల్లలను చూడకుండా మానభంగం చేసిన రాక్షస ప్రవృత్తులు అవి జరగవు. ఇంకా
ఏదో అవుతుంది, రాహుతో కలిసినటువంటి షష్టగ్రహ కూటమి కదండి, ఇది అది ఒకటే కదా అనుకోవద్దు. రెండే ప్రధాన అంశాలు. దేవగురువు బయటకు వచ్చాడు, ధర్మవర్తి బయటకు వచ్చాడు, శని. భయపడకండి. సో ఇంకా నెక్స్ట్ గ్రహగోచారంలోకి వెళ్తే మనం తీసుకున్నట్టయితే ఈ శుక్రబుధులు వచ్చేసి మేష సంచారం చేస్తున్నారు, రవి వచ్చేసి వృషభ సంచారం చేస్తున్నారు, గురువు వచ్చేసి మీకు మిథున రాశి సంచారం చేస్తున్నారు. ఇప్పుడు ఈయన మీకు వృషభ సంచారం 14వ తేదీ చేశారు, మే 14వ తేదీనే చేస్తారు. అలాగే చంద్రుడు వచ్చేసి మకర సంచారం, రాహు వచ్చేసి కుంభ సంచారం, శని వచ్చేసి మీకు మీన సంచారం చేస్తున్నారు. ఈ యొక్క కుజుడు వచ్చేసి మీకు కన్యా సంచారం కూడా సింహ సంచారంలోకి ఈయన 31st వస్తున్నాడు. అలాగే కన్యా రాశిలోకి వదిలేసి సింహరాశిలోకి కేతువు కూడాను 16వ తేదీ వస్తున్నారు. ఇది గోచారం. ఈ గోచారానికి ముందు ప్రధానంగా మేషరాశి తీసుకున్నట్లయితే మీ రాశిధిపతి అయినటువంటి 2వ ఇంటి అధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు, సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు, వీరిద్దరు కూడాను మీ రాశిలో ఉంటున్నారు. శుక్రుడు 2వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు, సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు రాశిలోనే ఉంటున్నారు. రాశిలో ఉండటం అనేది అన్ని గ్రహాలు యోగించవు, శుక్రుడు చంద్రుడు మాత్రం యోగిస్తారు. చూడండి, శుక్రుడు మీకు రాశిలో లగ్నంలో ఉన్నైతే మేషరాశి మేషలగ్నం వాళ్ళకి 2 లక్షల దోషాలు హరింపబడతాయి. అంత గొప్ప ప్లానెట్ శుక్రుడు. ఆధ్యాత్మికత్వాన్ని పెంచేవాడు బృహస్పతి అయితే ఆధ్యాత్మికతో పాటుగాను రాజసము, విలాసవంతమైన జీవితాన్ని, గొప్ప గొప్ప టెక్నాలజీస్ని కనిపెట్టడం, ఇవన్నీ కూడా శుక్రుడు ఇస్తాడు. దైవ గురువు ఏం చేస్తాడు? బృహస్పతి మంత్రోపాసనలు, పుణ్యక్షేత్రాలు, మోక్షానికి సంబంధించిన అన్వేషణ, ఇలాంటి వాటిల్లో ఇస్తాడు. ఆయన ప్రమాణం ఏంటంటే రెస్పెక్ట్ పెరిగిపోతుంది ఆయన ఇచ్చే కారకత్వాలలో. ఈయన దగ్గరికి వచ్చేసరికి ప్రయోజనము, రెస్పెక్ట్ పెరిగిపోతుంది. కించిత్ ఎలా అనిపిస్తుందంటే స్వలాభేక్షణ కలిగినటువంటి వ్యక్తి, ఈయనతోటి ఈ కోణంలో వెళ్తే బాగుంటుందనే ఆలోచన మనకు కలుగుతుంది. శుక్రుడు ఉంటే ధనం అన్నీ, పలుకుబడి అన్నీ పెరుగుతాయి. నవరసాలను పోషించేవాడు శుక్రుడు, దైవోపాసననిచ్చేవాడు బృహస్పతి. సో మీకు శుక్రుడు ఉండడం వల్ల 2వ ఇంటి అధిపతి, సప్తమాధిపతి, సొసైటీలో మీకంటూ ఒక అవేర్నెస్ ఏర్పడే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. మీకు కుజుడు వచ్చేసి ఈ యొక్క కర్కాటక రాశిలో నీచలో ఉన్నాడు. మీ రాశాధిపతి, అష్టమాధిపతి అయినటువంటి కుజుడు మీకు ఈ యొక్క 4th హౌస్లో ఉన్నారనమాట. ఆయన వక్రించి ఉన్నారు, నీచలో ఉన్నారు. ఈ గ్రహంతో మీకు వచ్చే ఫలితాలు, మీ స్థితి మీరు కోల్పోతూ ఉంటారు. మీ ఆలోచన తరంగాలు తగ్గుతూ వస్తాయి. మీకు ఎడమ ముక్కుకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ యాడ్ అవుతూ ఉంటాయి. అలాగే మీకు ఒక అండర్ ఆర్గన్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, లోయర్ అబ్డామన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు. ఇవి ఈయన నీచలో ఉన్నారు కాబట్టి మీ రాశాధిపతి, అష్టమాధిపతి అయినటువంటి కుజుడు మీకు ఈ ప్రాబ్లమ్స్ ఎక్స్పోజ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే వినోదాలలో పాల్గొంటారు. శుక్రుడు మీకు కళ్యాణ వైభోగాలను ఇస్తాడు. ఈయన స్వతంత్ర ప్రాతిపదికను తనకు తానే వెళ్ళిపుచ్చుకునే గ్రహం కాబట్టి 2వ ఇంటి అధిపతి మిమ్మల్ని ఒక గృహశాస్త్రంలోకి దింపాలంటే ఏం కావాలి? వివాహం కావాలి. అలాగే సొసైటీలో నుంచి వచ్చింది భార్య. సొసైటీలో అవేర్నెస్ పెరగాల్సింది ఈ ఫ్రెండ్స్, బంధువులు, మిత్రులు, అధికారులు, సహ ఉద్యోగులు, ఇవన్నీ కూడా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు బుధుడు, రవి మీకు వృషభ సంచారంలో ఉన్నారు. ఇక్కడ బిజినెస్ డెవలప్ అవుతుంది, మీ ఆలోచనలు మెరుగవుతాయి, మీకంటూ ఉన్నతమైన స్థాయి ఏర్పడుతుంది. ఇవన్నీ గమనించగలరు. నెక్స్ట్ వచ్చేసి బుధుడు మీకు ద్వితీయాధిపతి, పంచమాధిపతి. చక్కగా మీకు ద్వితీయాధిపతి ఇప్పుడే చెప్పానుగా మీకు శుక్రుడు 2వ ఇంటి అధిపతి అని.
అలాగే మీకు తృతీయాధిపతి అలాగే షష్టాధిపతి అయినటువంటి బుధుడు కూడాను మీకు మీ రాశిలోనే ఉన్నారు, రవితో కలిసి ఉన్నారు. రవి వచ్చేసి మీ రాశికి పంచమాధిపతి అవుతుంది. ఈ పంచమ స్థానాధిపతి అయినటువంటి రవి, బుధుడు అలాగే రవి మీకు ద్వితీయాధిపతి పంచమాధిపతి అయినటువంటి ఈ యొక్క బుధుడు ఈయన కూడా రెండో ఇంట్లో ఉండడం చక్కని విశేషం. దీని మూలంగా మీరు ముందుకెళ్ళే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఆరవ ఇంటి అధిపతి అయినటువంటి బుధుడు మేనమామల ద్వారా మీకు చక్కగా ఏదో ఒక రూపంగా ఒక ప్రయోజనం ఏర్పడుతుంది. సిక్స్త్ హౌస్ శత్రు రుణం అలాగే ధనలాభాలు కలగటానికి, రుణాలన్నీ తీరిపోవటానికి, అప్పులు ఏమైనా ఉంటే అవన్నీ తీరిపోవటానికి, చర్మ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏమైనా యాడ్ అవుతాయి తొలగిపోవటానికి, సోదరీ వర్గులతోటి మిత్రత్వం పెరగటానికి కూడా మీకు చక్కని అవకాశాలు పెరగడానికి ఈ గ్రహం మీకు తోడ్పాటు చేస్తుంది. వీళ్ళ ద్వారా కూడా మీకు అనేక రకమైన సహాయ సహకారాలు వచ్చి చక్కగా బిజినెస్లో దూసుకుపోయే మనస్తత్వం వస్తుంది. ఆరోగ్యం కూడాను కొంచెం మెరుగుపడడానికి రవి సహకరిస్తాడు ఫుల్ ఫ్లెడ్జ్లో. ఎందుకంటే ఈయన వచ్చేసి మీకు మేషరాశి వారికి ఫిఫ్త్ హౌస్ ప్లానెట్ అయినప్పటికీ సింహరాశి అధిపతి, మీ రాశికి మిత్రుడైనటువంటి రవి ఉండడం కుజునికి, మేషరాశి వారికి కుజుడు కదా గ్రహం, ఈయనకి మిత్రుడైనటువంటి రవి బుధాదిత్యంతో ఉండడం కూడా మీకు మంచి అవకాశాలు రావడానికి, అనారోగ్య సమస్యలు తొలగిపోవడానికి, హార్ట్ ప్రాబ్లమ్స్ దూరం అవడానికి చక్కని అవకాశాలు రావడానికి, ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా అంతో ఎంతో వైద్యం మంచిది దొరకటానికి ఉపయోగపడుతుంది. అలాగే మీకు ఈ కేతువు కూడా రావడం అనేది సింహరాశిలోకి విశేషించి చాలా మంచి ఉపయోగం పడుతుంది. దైవనామస్మరణలు వీటిల్లో పాల్పంచుకుంటారు. మంచి వృత్తులకి, ఆధ్యాత్మిక వృత్తులలోకి మీరు పాల్గొనే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి శని భగవంతుడు వచ్చి మేషరాశి వారికి మీకు ఏ స్థానంలో ఉన్నారు. అలాగే మీకు ఏళ్ళనాటి శని ప్రభావం స్టార్ట్ అయింది కాబట్టి కొంత భద్రతతో ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. కొంత మీకు ప్రయాణాలలో బెడద, ఇది తిరగడాలు తిరుపతితోటి ఆరోగ్యం మందగించే అవకాశాలు కూడా ఉంటాయి. స్థానాధిపత్యం తీసుకున్నట్టయితే మేషరాశి వారికి ఈయన దశమాధిపతి, లాభాధిపతి. ఉద్యోగంలో మందత్వం ఏర్పడుతుంది, ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. రాహు ఉన్నాడు కదా మీకు 14 ఈ యొక్క 11వ రాశిలో రాహు ఉన్నాడు కాబట్టి ఈయన మీకు లాభాలు రావడానికి ప్రయాణాలు విపరీతంగా పెడతాడు. ప్రయాణాలు ఈ ప్రయాణాలు ఎందుకు ఎక్కువ ఏర్పడుతున్నాయంటే శని మీకు వ్యయంలో ఉన్నారు. తద్వారంగా ఈ యొక్క రాహు శని ఈ యొక్క పూర్వభాద్ర నక్షత్రం ఒకే నక్షత్రంలో సంచరిస్తున్నారు కాబట్టి వీళ్ళిద్దరు కూడాను ఈక్వల్ రిలేషన్షిప్ ఉంటుంది, ఫ్రెండ్స్ కాబట్టి చక్కగా ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటుంది. కాబట్టి ప్రయాణాలు కల్పించేవాడు శని. అలాగే రాహు దూర ప్రయాణాలను హెల్ప్ చేస్తాడు, వ్యయంలో శని అలసట గురి చేస్తాడు. సో ఏది ఏమైనప్పటికీ కూడాను ఆ రెండింటిని కూడాను బయటపడడానికి కొంత ఇప్పుడు మీకు ఉపశమనం కలుగుతుంది. ఎందుకంటే మీనరాశిలో ఉన్నప్పుడు రాహువు మీకు విపరీతమైనటువంటి ప్రయాణాలు ఇచ్చాడు, ఖర్చులు ఇచ్చాడు, శత్రు రుణ రోగ సమస్యలను ఇచ్చాడు మేషరాశి వారికి. ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయాయి. ఏదో ఒక రూపంగా దైవ కరుణతోటి మీరు బయటపడగలిగారు. వచ్చిన తర్వాతనే మీకు చక్కని పూర్వబుద్ధి రావడం కూడా మీరు చవి చూసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. దశరథ కృత శని స్తోత్ర పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఎలాంటి శని ప్రభావం తొలగిపోతుంది. మంగళవారం రోజు రాహుకాలం వచ్చేసి సాయంకాలం 3 గంటల నుంచి 4:30 వరకు ఉంటుంది. ఉదయం చేసిన పూజ దీపారాధన ఈ టైంలో కూడా కంటిన్యూ చేయండి. ఉండే వరకు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మధ్యాహ్నం భోంచేయకుండా ఫ్రూట్స్ తిని ఆ టైంలో 3 నుంచి 4:30 మధ్యలో ఈ యొక్క దేవి ఖడ్గమాల స్తోత్రం వచ్చిన వారు చదవగలిగిన వారు చదవండి. స్పష్టత కోల్పోతున్నాము అనిపించిన వాళ్ళు కొంత ఈ యొక్క సౌండ్ ఎక్కువ పెట్టుకొని యూట్యూబ్లో మీకు ఎన్నో స్తోత్రాలు దొరుకుతాయి. అందులో దశరథ కృత శని స్తోత్రాన్ని వినండి. అలాగే దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని విన్నట్లయితే మీకు మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. స్వస్తి.